రిలీజన్ అనేటటువంటిది ప్రిన్సిపల్డ్గా ఉండాలి, కానీ రిలీజన్ అనేటటువంటిది రూల్ లాగా ఉండొద్దు అని. ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ రిలీజన్ అండ్ ప్రిన్సిపల్ ఏంటిది అంటే, ప్రిన్సిపల్ అంటేనేమో మనుషులు పాటించడానికి అవసరమైనటువంటి సూత్రాలు. ఈ సూత్రాలు నువ్వు నిజంగానే బిలీవ్ చేస్తే యాక్సెప్ట్ చేయటము, ప్రాక్టీస్ చేయటం ఒకటి. రెండవది, ప్రిన్సిపల్స్ అనేటటువంటి మనిషి అభివృద్ధికి, ఎదుగుదలకు, ప్రగతికి దోహదపడతాయి. మూడోది ఏంటిది అని అంటే, ప్రిన్సిపల్స్ అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆచరించగలిగేటట్టుగా ఉంటాయి. అంటే అందరికీ అంగీకారం ఉంటుంది, అందరి పాటి. 3 రకాలు ఉంటాయి. రూల్లో ఏముంటుంది అని అంటే, రూల్ అంటే ఆర్డర్. ఇది చేయొద్దని చెప్పినా కదా, ఎందుకు చేస్తున్నావు అని అన్నాను. చేయొద్దన్న తర్వాత చేసినవనుకో దానికి శిక్ష ఉంటుంది. రూల్. ఇంకొక రకమైనది ఏంటి అని అంటే, మతము అని అంటే రూల్, ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ని ఒబే చేయనప్పుడు శిక్ష ఉంటుంది. అందుకనే నేను దాన్ని మనుస్మృతి అని అన్నాను. రైట్. ఇక్కడేమన్నావు నువ్వు? త్రిపీటక అని అన్నావు. అంటే ఏంటిది? ఇది ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది. అదేమో స్మృతి అని అంటే ఒక నిబంధన పెడుతుంది, లేదా ఒక రూల్ పెడుతుంది. ఆ రూల్ని పాటించకపోతే నిన్ను పనిష్ చేస్తుంది. ఇక్కడ ఇమాన్యుయల్ కాంట్ కూడా మనకి ఏం చెప్పిండంటే, రిలీజన్ అని అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్, మోరల్ వాల్యూస్ని ప్రజలకు బోధించేది మతము అని అన్నాడు. ఇది బహుశా ఆయన బౌద్ధాన్ని కూడా చదవటం వల్ల మతం అని అంటే ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి చెప్పి ఉంటాడు. ఇక్కడ మనకు బౌద్ధం అనేటటువంటి మతం లోపల అన్ని సూత్రాలు ఉంటాయి, చట్టాలు ఉండవు, ఆర్డర్స్ అసలే ఉండవు.